భద్రాచలం గిరిజనుల సాగులో ఉన్న ప్రతి ఎకరాకు పట్టాలు ఇవ్వాలని, పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలని ఈ నెల 13వ తేదీన చలో ఐటీడీఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని భద్రాద్రి కొత్తగూడెం సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక చంద్రరావు భవనంలో సిపిఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాజీ పార్లమెంటు సభ్యులు మిడియం బాబురావుతో కలిసి మచ్చ మాట్లాడారు. ఎన్నో ఏళ్లగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములపై ఫారెస్ట్ అధికారులు అనేక రకాల నిర్బంధాలను సృష్టిస్తున్నారని అన్నారు. గిరిజనులు వేసుకున్న పంటలను పీకేసి ప్లాంటేషన్ కార్యక్రమాలు చేపట్టడం దుర్మార్గమని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, గిరిజనుల సాగులో ఉన్న ప్రతి ఎకరాకు పోడు భూములు పట్టాలు ఇవ్వాలని మచ్చ డిమాండ్ చేశారు. పోడు సమస్యలపై సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13న చలో ఐటీడీఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మచ్చ పాత్రికేయుల సమావేశంలో స్పష్టం చేశారు. ఈ చలో ఐటీడీఏకి జిల్లా వ్యాప్తంగా పోడు సాగుదారులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని తెలిపారు. పోలవరం బ్యాక్ వాటర్తో భద్రాచలానికి ముప్పు తప్పదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేసిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన భద్రాచలం కరకట్ట నిర్మాణ పనులను చేపట్టాలి. ఇప్పటికే పలుమార్లు పోలవరం ముంపుపై అధ్యయనం చేసిన అధికారులు భద్రాచలానికి బ్యాక్ వాటర్ ముంపు ఉంటుందని స్పష్టం చేశారన్నారు. పట్టణ వ్యాప్తంగా ఉన్న స్లూయిజ్లను మరమ్మతులు చేసి ప్రతి స్లూయిజ్ వద్ద జంబో మోటార్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానంగా సుభాష్ నగర్ వద్ద అసంపూర్తిగా ఉన్న కరకట్ట నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ముంపుపై ప్రభుత్వం సకాలంలో స్పందించకుంటే సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని మచ్చ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు మిడియం బాబురావు దేశవ్యాప్తంగా ఎన్డీఏ పాలనలో ఆదివాసీ హక్కులు కాలరాపడుతున్నాయని డాక్టర్ మిడియం బాబురావు ఆరోపించారు. గిరిజనులను అడవులకు దూరం చేసే కుట్రలు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. బాక్సైట్ మైనింగ్ తవ్వకాల కోసం, కార్పొరేట్ రంగాల వారి ప్రయోజనాల కోసం ఆదివాసీ ప్రజలను అడవులకు దూరం చేసే కుట్రలను మోదీ సర్కార్ చేపట్టిందని ఆరోపించారు. షెడ్యూల్ ఏరియాలలో ఆదివాసీ హక్కులు చట్టాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయని అన్నారు. ఐటీడీఏలకు నిధులను కోతపెట్టి నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతున్నారు అని అన్నారు. ఆదివాసీ ప్రజలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వటంలో గత పాలకుల విధానాలని నేటి పాలకులు కొనసాగించడం దురదృష్టకరమని అన్నారు. పోడు భూముల సమస్యపై 13 తారీఖున జరిగే చలో ఐటీడీఏకి పెద్ద సంఖ్యలో ఆదివాసీ పోడుదారులు తరలిరావాలని మిడియం బాబురావు పిలుపునిచ్చారు. ఈ పత్రికల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకట్రామారావు, డి సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి పోడు భూముల సమస్యలు పరిష్కారం చేయాలని ఐటీడీఏ పిఓ గారిని కోరడం కోసం గతంలో అనేక పర్యాయాలుగా జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశాం, ఆందోళన చేశాం. అట్లాగే ఐటీడీఏ పిఓ కార్యాలయం ముందు కూడా గతంలో కార్యక్రమాలు నిర్వహించారు.